బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో చెలరేగిపోయిన వారి పని పడుతున్నారు ఏపీ పోలీసులు. ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో రాజ్ రెడ్డి, బల్లం సుధీర్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. లిక్కర్ దొంగలను పట్టించేందుకు పూర్తిగా సహకరిస్తారంటూ విజయసాయి ట్వీట్ చేశారు. బోరగడ్డ అనిల్ ను అనంతపురం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. గోరంట్ల మాధవ్ ను 2 రోజుల కస్టడీకి ఇవ్వనున్నారు. ఇక రేపో మాపో మరికొన్ని అరెస్టులుండే అవకాశం ఉండడంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే కీలక పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో చెలరేగిపోయిన వారి పరందరు పడుతున్నారు ఏపీ పోలీసులు. ముంబై నటి జత్వానీ కేసు బిగించేస్తే ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి మొదలైన అంశంతో పాటు లిక్కర్ కేసులో రాజ్ రెడ్డి, అలాగే పూర్తిగా అంశం విషయంలో నేను విజిల్ బ్లోయర్ గా మారాను, అన్ని విషయాలు సహకరిస్తాను అంటూ కూడా అటు విజయసాయిరెడ్డి ట్వీట్, ఇలా వరుసగా బోరుగడ్డ అనిల్, ఇక గోరంట్ల మాధవ్ వరుసగా అన్ని కేసులు రౌండప్ అవుతున్నాయి. పోలీసులు ఒక్కొక్క కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు ప్రొసీడ్ అవుతున్నారు. జరుగుతున్న పరిణామాలన్నిటికీ సంబంధించి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు వివరాలు ఇవ్వడానికి. శ్రీహరి, విజయ్ చంద్రిక, సమయం లేదు అనే మిత్రమా అన్నట్టు సినిమా డైలాగ్ ఎలా ఉందో అలానే ఏపీ పోలీసులు కూడా ఇక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గత పాలనలో తప్పులు చేసి అక్రమాలకు పాల్పడి అవినీతి కార్యకలాపాల్లో మునిగి తేలినటువంటి వారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి అధికారులు, ఐపీఎస్లు కాస్త వైపీఎస్లుగా పనిచేసినటువంటి వారందరి యొక్క భరతం పట్టే పనిలో ఏపీ పోలీసు సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ ఉదయం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారు. మనం చూసాం, నిన్న రాజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు గోరంట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలానే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారణకు వచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారంతా నిజం ఒప్పుకొని లొంగిపోతారా, లేకపోతే ఎక్కడున్నా కూడా పట్టుకొని రమ్మంటారా అన్న రీతిలో ప్రస్తుతం ప్రభుత్వం పోలీసు వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కేసుల్లో ఉండి ఇప్పటి వరకు కూడా తప్పించుకుని తిరుగుతూ, లేకపోతే తమకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలతో ఎలాగైనా కూడా ఈ కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నటువంటి వారు తమను ఏం చేస్తారులే అని కనీసం బెయిల్కి కూడా అప్లై చేసుకున్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరినిగా పట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. అందులో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి అరెస్ట్ కూడా చూడాలి. సో ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, మరికొందరు పోలీస్ ఆఫీసర్స్ ఉంటే వారిలో ఏదైతే విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళందరూ కూడా బెయిల్ అప్లై చేయడం, బెయిల్ మీద రావడం లాంటి పరిణామాలు జరిగాయి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం అవేవి కూడా తమకు పట్టవన్నట్లుగా వ్యవహరించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పటి వరకు కూడా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు ఇక వీటి విషయంలో దూకుడు పెంచారు. ప్రతి అంశంలో కూడా ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో, ఏవైతే వీరిపైన నమోదవుతున్న కేసులు ఉన్నాయో ఒక్కొక్కటిగా కూడా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసేటువంటి చట్టం ముందు నిలబెట్టేటువంటి పరిస్థితి జరుగుతోంది. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్, సో ఆయన్ని అరెస్ట్ చేసి ఎక్కడైతే విజయవాడలో సిపిగా, లేకపోతే కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా చాలా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన అక్కడికే కూడా విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంతసేపట్లో విజయవాడ అమరావతికి చేరుకోబోతున్నారు, అక్కడ ఏ రకంగా ఆయన విచారించబోతున్నారు, ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు సత్య మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ కేసులు కావచ్చు ఇక దూకుడు పెంచింది అనుకోవచ్చా, లేకపోతే ఏం చేయబోతోంది? కొద్దిసేపటి క్రితమే విజయసాయిరెడ్డి కూడా ఒక కీలక ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్లో సగం బట్టలు మాత్రమే ఇప్పాం, మిగిలిన బట్టలు కూడా ఇప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మరి ఎవరికి సంబంధించి ఈ మాట వాడారు? ఇవన్నీ అంశాలపైన కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో రెడీగా ఉన్నారు. ఇక టీడీపీ ఆఫీస్ దగ్గర సో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్, వారికి వస్తున్నటువంటి స్పందన పైన మనతో పాటు పూర్ణ కూడా లైవ్లో సిద్ధమవుతున్నారు. ఇంకొక వైపు ప్రసాద్ కూడా ఏదైతే సిపి ఆఫీస్ నుంచి మనకు లైవ్కి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి.